హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈ రోజు మనం జైపూర్ ఎలా వెళ్ళాలి, సో అక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటి, అక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా సపరేట్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే కింద కామెంట్ లో ప్లేస్ మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ టూర్ ప్లాన్ చేసి వీడియో పోస్ట్. సో ఫస్ట్ మనం జైపూర్ ఎలా రీచ్ అవ్వాలి అంటే మనకి డైరెక్ట్ గా ఫ్లైట్ కనెక్టివిటీ అయితే ఉంది జైపూర్ కి. సో ఫ్లైట్ లో డైరెక్ట్ గా జైపూర్ రీచ్ అవ్వచ్చు. లేదు ట్రైన్ లో రావాలనుకుంటే కనుక మనకి ఓన్లీ వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ట్రైన్ లో రావాలంటే అరౌండ్ మనకి 30 to 34 అవర్స్ జర్నీ పడుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 1.5 to 2 days జర్నీలోనే పోతుంది. సో ఫ్లైట్ బెటర్ అని చెప్తాను. సో లేదు మేము ట్రైన్ లో రావాలనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్. మనకి బస్సెస్ అవైలబిలిటీ కూడా ఉంటాయి అనమాట. సో మనం బస్సెస్ లో కూడా జైపూర్ కి రీచ్ అవ్వచ్చు. సో మనం జైపూర్ రీచ్ అవ్వగానే మనం అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే గనక, సో ఫస్ట్ మనం గోవింద దేవ్ టెంపుల్ అనమాట. సో ఇది మనకి ఫోర్త్ దగ్గరలో ఉండే టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ని పాతకాలంలో రాజులు వాళ్ళు దేవుణ్ణి పూజించుకోవడం కోసం ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది అనమాట. సో ఈ టెంపుల్ ఏంటి అంటే ఆ టైంలో ద్వారకాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఆ టైంలో ఏం చేశారంటే ఆ విగ్రహాన్ని, అక్కడ ఉన్న విగ్రహాలలో కొన్ని విగ్రహాలు తీసుకొచ్చారంట. అందులో ఒక విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఆ కృష్ణుడి టెంపుల్ అన్నమాట, కృష్ణుడి విగ్రహం. సో ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ రాజులు వాళ్ళు పూజ చేసుకుంటారు అనమాట ప్రైవేట్ గా. సో ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో టెంపుల్ కూడా కొంచెం పెద్దదిగానే ఉంటది అనమాట. సో కన్స్ట్రక్షన్ కూడా మన ఫోర్ట్ ప్యాలెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, సో వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తో ఈ టెంపుల్ ని బిల్డ్ చేశారు. సో మనం ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే జైపూర్ సిటీ ప్యాలెస్ అనమాట. సో ఇది చాలా పెద్ద ప్యాలెస్. ఇందులో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి, చాలా డివిజన్స్ ఉంటాయి అనమాట. సో రాజు మందిరం ఉంటది, ప్లస్ రాణి మహల్ ఉంటది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ కోర్ట్ లో కొన్ని ప్లేసెస్ లో రాజుల కాలం సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ నివసిస్తున్నారని చెప్తున్నారు అనమాట. సో ఈ కోర్ట్ లోపల మ్యూజియం కూడా ఉంది. సో అందులో వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ అన్ని అక్కడ మ్యూజియం లో ఉంటాయి అనమాట. కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. పెద్ద కారిడార్లు, పెద్ద షాండ్లియర్ లైట్స్, అవన్నీ మన సినిమాలో చూస్తుంటాం కదా పాతకాలం రాజులు ఎలా ఉంటాయో. సో అంత బాగుంటది అనమాట. సో ప్యాలెస్ ఇప్పటికీ చాలా నీట్ గా ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఆ ప్యాలెస్ ని. సో మన ప్యాలెస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే జంతర్ మంతర్ అనమాట. ఇది ఒక అబ్జర్వేటరీ. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం ఆకాశంలో గ్రహాలు చూడటానికి మనం చాలా మెషిన్స్, ఎక్విప్మెంట్స్ వాడుతున్నాం కదా. సో ఆ టైంలో ఏంటి అంటే సైంటిఫిక్ గా వాళ్ళు ఈ నిర్మించి వీటి ద్వారా సమయాన్ని కానీ డే టైంలో టైంని, నైట్ టైంలో టైంని, ప్లస్ మనకి రాసులో ఎలా మూవ్మెంట్ జరుగుతుంది, లేదంటే గ్రహాల కదలిక ఏంటి, అవన్నీ తెలుసుకోవడం కోసం ఒక అబ్జర్వేటరీ లాగా ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి డిఫరెంట్ గా మనకి చూపిస్తారు అనమాట. సో ఒక క్లాక్ ఉంటది అక్కడ. ఏంటి అంటే మనకి సన్ లైట్ ని బట్టి మనకి టైం ఎంత ఉంది ఏంటి అన్నది, దాన్ని బట్టి ఆ షాడోని బట్టి మనకి టైం తెలుస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే నక్షత్రాల మూవ్మెంట్స్ బట్టి నైట్ టైం తెలుసుకుంటారంట. ఇంకొకటి ఒక ప్లేట్ లాగా ఉంటుంది అనమాట. సో పెద్దది హ్యాంగ్ చేసి ఉంటుంది. దాని ద్వారా మనకి గ్రహాలు ఎలా కదలిక ఏంటి దాని గురించి తెలుసుకుంటారు. సో ఇంకొకటి కూడా ఉంటది అనమాట. దాంట్లో ఏంటి అంటే మన ప్రస్తుతం ఏ రాశిలో నడుస్తుంది చెప్తుంటారు కదా. ఇప్పుడు ఈ రోజు కన్యా రాశిలో లగ్నం ఉంది, లేదంటే మీన రాశిలో లగ్నం ఉంది. సో ఆ రాశిలో ఏ రాశిలో మూవ్మెంట్ జరుగుతుంది ఏంటి అన్నది కూడా అక్కడ క్లియర్ గా మనకి అర్థమైపోతుంది అనమాట. సో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఒక గైడ్ ఉంటారు. సో గైడ్ తీసుకుంటే మీకు ప్రతిదీ వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో ఇది మనకి ఆ టైంలోనే మనకి ఇప్పుడు సైంటిఫిక్ ఎక్విప్మెంట్ యూజ్ చేసిన దానికంటే చాలా పర్ఫెక్ట్ టైమింగ్స్, పర్ఫెక్ట్ గా మనకి అవన్నీ చూపిస్తాయి అనమాట. సో ఆ టైంలోనే వాళ్ళు ఎంత క్రియేటివిటీ యూజ్ చేసి వాళ్ళు కట్టారో మీకు చూస్తే అర్థమైపోతుంది. సో మనం ఈ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే హవా మహల్ అనమాట. సో ఈ హవా మహల్ చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు. దీని ఆర్కిటెక్చర్ కానీ స్టైల్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సినిమాలలో ప్యాలెస్ అవి చూపిస్తుంటారు కదా. సో అవి ఇక్కడ ఏంటి అంటే ఫోటో షూట్స్ కి వాటికి కూడా చాలా మంది వస్తుంటారు. ఈ ప్యాలెస్ లో మూవీ షూట్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ ప్యాలెస్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే పరీకా గేట్ అనమాట. ఆ మెయిన్ ఎంట్రన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఆర్కిటెక్ట్ చేశారనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. చాలా మంది ఏంటంటే వెడ్డింగ్ ఫోటో షూట్స్ అవన్నీ చేసుకుంటారు కదా. సో ఆ స్పాట్ ని ఆ వెడ్డింగ్ ఫోటో షూట్స్ కి వాటికి ఎక్కువ వాడుకుంటారు. సో ఆ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫోటోస్ దిగాలనుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను. సో మనం ఇది చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే అమీర్ ఫోర్ట్ అనమాట. సో ఈ ఫోర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా పెద్దది అనమాట. సో మనకి మెయిన్ గా ఈ జైపూర్, ఉదయ్పూర్ ఇవన్నీ ఏంటి అంటే మనం ఈ పాత ఓల్డ్ ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడటానికి, విజిట్ చేయడానికి ఎక్కువ మంది వెళ్తుంటారు. సో ఈ అమీర్ ఫోర్ట్ కూడా అందులో ఒకటి అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఈ అమీర్ ఫోర్ట్ మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే జల్ మహల్. ఇది జల్ మహల్ ఎందుకంటారంటే ఈ మహల్ చుట్టూ ఒక లేక్ ఉంటది.
సో ఈ లేక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ గా బిల్డ్ చేసిన లేక్, చాలా పెద్దదిగా ఉంటది అనమాట. సో ఈ లేక్ మధ్యలో మనకి ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో ఈ మహల్ ఆ లేక్ మధ్యలో ఉంటది. మనకి ఆల్మోస్ట్ అది 7 floors 8 floors ఉంటది అనమాట. సో అందులో అన్ని ఫ్లోర్స్ వాటర్ కింద కన్స్ట్రక్షన్ చేసి ఉంటది. సో ఒక్క ఫ్లోర్ మాత్రమే మనకి వాటర్ పైన కనబడుతుంటది. ఇంత ముందు దానికి అక్కడికి అలౌ చేసేవాళ్ళు, సో ఇప్పుడు ఆ పోర్ట్ దగ్గరికి అలౌ చేయట్లేదంట. సో మనం అక్కడి లాంగ్ నుంచి చూస్తే విజువల్ గా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ లో అలాగైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే ఆ పోర్ట్ లైట్స్ కానీ ఈ చుట్టూ నేచర్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ ప్లేస్ లో అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని మనకి ఫోటో షూట్స్ అవి కూడా ఉంటాయి. సో చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ఆ స్టైల్ డ్రెస్సింగ్ చేసుకొని అక్కడ ఫోటోలు అవి దిగుతుంటారు అనమాట. సో మనం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల మనకి మంచి మంచి కాస్ట్యూమ్స్ కానీ మంచి మంచి చెప్పులు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో షాపింగ్ చేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ చుట్టుపక్కల అవన్నీ షాపింగ్ చేసుకొని ఇంతటితో మన ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెర్స్.